నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేమి ఉంది చూద్దాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చివరి వరకు చూడడం వల్ల ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసినాం, ఏమేమి అంశాలు ఉన్నాయి అనేటివి మొత్తం తెలుస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చివరి వరకు చూడండి. ఇక మొదటగా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తెలంగాణ నుంచి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ఎస్సీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఆంధ్రప్రభ నుంచి ఇచ్చారు. డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్లోని రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఈ నెల 12 నుంచి స్వీకరించనుంది. మార్చి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ డైట్ బిఎడ్ కళాశాలలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలలతో మొత్తం 16 ప్రాంతాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్కు ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి కేంద్రంలో 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. అయితే అభ్యర్థులు టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాల్సింది. పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉంటాయి. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 2 నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు. ఎంట్రన్స్ ఆధారంగా ఉచిత కోచింగ్కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇకపోతే ఎడిట్ ఆప్షన్ తెలంగాణ మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు టీఎస్డిఎస్సి ఏపీటీ ఆన్లైన్ టీఎస్డిఎస్సి దరఖాస్తు చేయాల్సింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎట్లా చేసుకోవాలి అని అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ హియర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీఎస్సి అని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ పోస్ట్ అప్లైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి క్యాండిడేట్ ఆధార్ కార్డు, పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి సబ్మిట్ చేయాలి. ఈ ఎడిట్ ఆప్షన్ ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇకపోతే డిఎస్సి సమయంలోనే ఏపీ సెట్ ఆందోళనలో అభ్యర్థులు ఏపీ నుంచి డిఎస్సి జరగనున్న సమయంలోనే ఏపీపీఎస్సి ఆధ్వర్యంలోని డిప్యూటీ డిఈఓ ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 28న ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ 19న డిప్యూటీ డిఈఓ స్క్రీనింగ్ పరీక్ష ఉంది. ఇదే సమయంలో ఏప్రిల్ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు డిఎస్సితో పాటు డిప్యూటీ డిఈఓ ఏపీ సెట్కు సిద్ధమవుతున్నారు. డిఎస్సి పరీక్షల్లో మార్కులు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావిడిగా పరీక్షలను నిర్వహిస్తుందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారని రాశారు. పోతే పాలిటిక్స్ అవుతుంది. ఒకసారి చూడండి, ఈ డేట్లు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అక్రమాల పుట్ట ట్రిబ్ నియామకాల్లో అవకతవకలు తవ్విన కొద్ది వెలుగులోకి పీడీ పోస్టులతో పాటు లైబ్రరీయన్ పోస్టుల్లోనూ అనార్కులు ఒక చోటు. జూనియర్ లెక్చరర్ బాటనీలోనూ నోటిఫికేషన్కి విరుద్ధంగా ఒక్కో కేటగిరీపై ఆరోపణలు వెలువ. ఆందోళనలో అభ్యర్థులు అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్న నిరుద్యోగులు ఎన్నికల లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాలు పంపిణీ. అక్రమాలు బయటపడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ సర్కార్ అని ఇచ్చారు. నిరుద్యోగుల నిరసన జ్వాల జీవో 46ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాట. గ్రూప్ పోస్టును పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు యత్నం. అడ్డుకున్న పోలీసులు. అశోక్ సర్ సహా పలువురు అరెస్టు, విడుదల అనిచ్చారు. అయితే ఇక ట్రిబుల్ ఏం జరిగిపోయింది అని అంటే మొన్నటి వరకు లైబ్రరీయన్ ఇష్యూ ఉండే, ఇప్పుడు బాటనీకి సంబంధించిన విషయం అయిపోయింది. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ, బయోసైన్స్, మోడర్న్ బయాలజీ, ప్లాంట్ సైన్స్లో కలిపి ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని పేర్కొంది. ఈ మేరకు జేఎల్ పోస్టులకు 1:2 మెరిట్ జాబితాను విడుదల చేశారు. కాకపోతే ఈ సబ్జెక్టులు చదివిన వాళ్ళకి మైక్రోబయాలజీ చేసిన వారు జేఎల్ బాటనీకి అర్హులంటూ మరికొందరిని తిరస్కరించారు అన్నమాట. మిగతా వాళ్ళను తీసుకోవాలి డెమోకి. ఇది అందుకనే వాళ్ళు కూడా కోర్టుకు పోయారు. బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ కోసం విద్యార్థులు ఎదురుచూపు. యాక్చువల్గా ప్రైవేట్ కాలేజీలల్లో మేనేజ్మెంట్ కోట కింద వీళ్ళు ఏం చేసారు అని అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం కాదు ఇచ్చేసేయండి, ఖచ్చితంగా నీట్ రాయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయినా మనకు
కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తలేరు. మరి ఎప్పటి వరకు క్లియర్ అవుతుందో తెలియదు. ఇది బోనాఫైడ్ భాగవతం నిజమే. 60 మంది అభ్యర్థులు దొరికారు. పోలీస్ నియామక మండలి సీరియస్. కానిస్టేబుల్ శిక్షణ నిలిపివేత. కేసులు నమోదుకు చర్యలు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అప్పనంగా ఏడుకెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి బోనాఫైడ్ తీసుకొని మేము జాబ్లో కూర్చుంటాము అంటే వర్కౌట్ కాదు. కేసులు పెడతారు. మన లైఫ్ మొత్తం ఎటు కాకుండా అయితే స్పాయిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ కొలువులకు మీరు సిద్ధమేనా అని ఇచ్చారు. ముఖ్య సమాచారం ఏంటిది అని అంటే, ఇగో తెలుగు రాష్ట్రాల యువత ఎక్కువ మంది ఆసక్తి చూపే కొలువుల్లో కాకి పోస్టులదే పైచేయి. ఇప్పుడు వీరికి కేంద్రంలో ఎస్ఐ ఉద్యోగానికి పోటీపడే అవకాశం వచ్చింది. దీంట్లో బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్లతో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో కూడా ఇవి ఉన్నాయి. ఆల్రెడీ నిన్న వీడియో చేసినాం, ఒకసారి చూడండి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే, అర్హత ఏదైనా డిగ్రీ. వయసు ఆగస్టు 1, 2024 నాటికి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళ గరిష్ట మినహాయింపు ఉంటుంది వయసులో. ఫీజు ₹100. మహిళలు, ఎస్సీ ఎస్టీలకు మినహాయింపు ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మే 9, 10, 13. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 28 రాత్రి 11 గంటల వరకు. వెబ్సైట్లో sscnic.in వెబ్సైట్. మ్యాంగనీస్ ఓర్ ఇండియాలో ట్రైనీలుగా అవకాశం. మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ నాగ్పూర్లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ 44 గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి చివరికి సంబంధించి ముఖ్య సమాచారం. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 21. www.moilnic.in వీళ్ళ వెబ్సైట్ చూడండి. ఇకపోతే నోటీస్ బోర్డులో ప్రభుత్వ ఉద్యోగాలు. బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఇట్లున్నాయి. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వయసు 28 సంవత్సరాలు మించొద్దు. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 23. బెల్ ఇండియా.in. ఐటీడీసీలో అసిస్టెంట్ మేనేజర్లు. భారత టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజరు ఇట్లున్నాయి. అసిస్టెంట్ లెక్చరర్స్. అర్హత లా డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా, హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వయసు 30 ఏళ్ళు. అసిస్టెంట్ మేనేజర్ లీగల్ పోస్టులకు 32 ఏళ్ళు మించొద్దు అని చెప్పారు. దరఖాస్తు ఫీజు 500. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి 14/3 ఈ నెల 14 తారీఖు. ఐటీడీసీ సిఓ.in వెబ్సైట్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఏపీ ఎప్సెట్ 2024 నోటిఫికేషన్ ఇది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల టెస్ట్ అన్నమాట. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ మోడ్ 12/3/2024 నుంచి 15/4/2024 వరకు. అంటే ఈ నెల 12 నుంచి వచ్చే నెల 15 వరకు వెబ్సైట్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అప్లై చేసుకోండి. పిల్లలకి కూడా జర షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళమైతే. నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్. వేరియస్ పోస్ట్ ఇన్ జడార్ఓ జనరల్ రిక్రూటింగ్ ఆఫీసర్. ఏజ్ ఎంత ఉండాలంటే 17.5 years ఉండాలి. 23 years క్యాండిడేట్స్. బార్న్ బిట్వీన్ 1/10/2001 నుంచి 1/4/2007 ఉండాలి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, మేల్ క్యాండిడేట్స్ ఫర్ సెలెక్షన్ టెస్ట్ ఫర్ సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్. తర్వాత సిపాయి ఫార్మా ఇంటేక్ రిక్రూట్మెంట్. ఇది 10+2 ఇంటర్ పాస్ అయి ఉండాలి. తర్వాత కెమిస్ట్రీ, బయాలజీ, జియాలజీ ఇందులో పాస్ అయి ఉండాలి. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే 22/3. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్ఐసి. ఇది వెబ్సైట్ వీళ్ళది, ఒకసారి చూసుకోండి. ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ నర్సింగ్ అసిస్టెంట్లు, తర్వాత ఇంకోటి ఏముంది, సిపాయి ఫార్మా పోస్టులు. కేసీయూలో యూజీ కోర్సుల ప్రవేశాలు మనకు ఇది కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఈ నెల ప్రవేశ పరీక్షకు మార్చి 26తో దరఖాస్తు గడువు ముగియనుంది. మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అప్లికేషన్లు ఉన్నాయి. తర్వాత సమ్మక్క సారక్క యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. 2 సబ్జెక్టులు ఇస్తున్నారు సమ్మక్క సారక్క యూనివర్సిటీలో వచ్చే అకాడమిక్ ఇయర్కి. గిరి విద్యార్థులకు ఏకలవ్య ఆహ్వానం. మనకు తెలంగాణ నుంచి ప్రవేశ దరఖాస్తులకు ఓన్లీ ఎస్టీ చిల్డ్రన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్. మనకు దీనికి సంబంధించి వీడియో కూడా ఉంటుంది, కంప్లీట్ వీడియో. అది చూడలేకుంటే ఇదైనా సరిపోతుంది. ప్రవేశాల దరఖాస్తుకు ఈ నెల 22వ తేదీ గడువు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడున్నాయి, ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్నగర్, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు. ఓకే, 6th క్లాస్ అడ్మిషన్లు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనవి. ఇకపోతే ఏపీకి సంబంధించింది. గురువులున్న ఏకలవ్యులు మీరే. కేంద్ర సర్కార్ చేయుత. విద్యాలయాల్లో ప్రవేశానికి
గడువు నెలాఖరు వరకే అని ఇచ్చారు. చాలా బాగుంటుంది. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. 6th క్లాసు, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఇట్లా దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నారు. మనకు ఏపీలో ఎక్కడ ఉన్నాయంటే రంపచోడవరం డివిజన్లో రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, పాడేరు డివిజన్లో కొయ్యూరు, ఇవి ఎట్లున్నాయి, అనంతగిరి చూసుకోండి. ఇకపోతే నీట్ 2024కు ఒక్క నిమిషం, ఓన్లీ ఎస్టీ చిల్డ్రన్ మాత్రమే అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఏకలవ్య స్కూళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది. నీట్ 2024కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు గత ఏడాది పోలిస్తే 4.2 లక్షల అధికంగా వచ్చినాయి. గడువు తేదీ ఈ నెల 16 వరకు పొడిగింపు. ఒకసారి చూడండి. ఇంకోటి మనకు ఆర్మీ మెడికల్ కాలేజ్, దాంట్లో బీఎస్సీ నర్సింగ్ చేద్దామన్నా మనం నీట్ రాయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. మన స్టేట్ యూనివర్సిటీలల్లో, స్టేట్ నర్సింగ్ కాలేజీలల్లో మనకు బీఎస్సీ నర్సింగ్ చేద్దామన్నా నీట్ రాయాల్సిందే, లేకపోతే ఎంసెట్ అన్నా రాయాల్సిందే. దాన్ని బేస్ చేసుకుని సీట్లు ఇస్తారు. ఇందాక నేను ఇక్కడ చూసినాం కదా, కాలేజీ యూనివర్సిటీ ఇష్యూస్, ఇది దానివల్లనే అయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీట్ ఖచ్చితంగా క్వాలిఫై అయితే దీంట్లో సీట్లు ఇస్తారు, మనం మర్చిపోకండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్స్ సెల్ఫ్ సపోర్టెడ్ మోడ్, సిఎస్సి, ఈసీఈ, EAEE, సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్కి ఈ నెల 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి వెబ్సైట్లో చూడండి, ఇంకా డౌట్లు ఉంటే. వెబ్సైట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు స్టార్ట్ చేశారు. ఈ నెల 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. ముందస్తు దరఖాస్తుతో కోరుకున్న సెంటర్. వెబ్సైట్కు 100 కోడిగా దరఖాస్తులు, ఆలస్యం అయితే పరీక్ష కేంద్రం దూరంగా పడే అవకాశం. ఇప్పటివరకు దరఖాస్తు చేసింది 73,000 మంది అని ఇచ్చారు. మనకు తెలంగాణలో చాలామంది తక్కువ అప్లై చేసుకున్నారంటే, తొందరగా అప్లై చేసుకుంటే మనకు దగ్గరలో సెంటర్ పడుతుంది, లేట్గా అప్లై చేసుకుంటే దూరం పడుతుంది, జర గుర్తుపెట్టుకోరు. ఇక యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారు 9వ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం. యువిక చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఏమేమి చూపిస్తారు అని అంటే, ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, షిల్లాంగ్, బెంగళూరు అంతరిక్ష పరిశోధన కేంద్రాల సందర్శనకు అవకాశం ఇస్తారు. మనం సైంటిస్టులతోటి కూడా మాట్లాడవచ్చు. ఇవి సైంటిస్టులతోటి మాట్లాడితే చాలా బాగుంటుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇంకా మనం సైంటిస్ట్గా ఎదిగటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది ఏకలవ్య మోడల్ స్కూళ్ళకు సంబంధించిన వెబ్సైట్ ఏంది అని అంటే aptwgurukulam.apgov.in ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. మనకు తెలంగాణకు సంబంధించింది అది కూడా సేమ్ ఉంటుంది, గురుకులం అని EMRS అని కొడితే సరిపోతుంది. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మర్చిపోకండి, DSCI అభ్యర్థులకు ఉచిత కోచింగ్, ఇది అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయడం వల్ల మీరు మంచి విషయాలు షేర్ చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.